లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. వచ్చే ఎన్నికల తర్వాత మేమే అధికారంలోకి వస్తామన్న వైసీపీ నేతల మాటలతో మీరు ఏకీభవిస్తారా? ఏ, ఏకీభవిస్తాం. బి, ఏకీభవించం. రాజధాని భూసేకరణ బాధితుల గోడును క్షేత్రస్థాయిలో పరిశీలించి మానవీయ దృష్టి చర్యలు చేపట్టేందుకు హైకోర్టు శ్రీకారం చుట్టిన ఘటన ఇది. వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా తూళ్లూరు మండలం రాయపూడికి చెందిన నెల్లూరు శేషగిరమ్మకు చెందిన 5 సెంట్ల భూమిని సిఆర్డీఏ అధికారులు తీసుకున్నారు. దీంతో శేషగిరమ్మ అనారోగ్యంతో ఉన్న 70 ఏళ్ల ఆమె కూతురు వెంకాయమ్మ, మతిస్థిమితం లేని మనవరాలు శ్యామల పరిస్థితి దౌర్భాగ్యంగా మారింది. ఈ క్రమంలో శేషగిరమ్మ కుమార్తె వెంకాయమ్మ మరణించింది. తమ నుంచి తీసుకున్న 5 సెంట్ల భూమిని తమకు ఇవ్వాలని శేషగిరమ్మ సిఆర్డీఏ అధికారులను కోరినా వారు పట్టించుకోలేదు. దీంతో శేషగిరమ్మ ఆమె మనవరాలు విధి లేని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించారు. తమ బాగోగులను చూసుకునేందుకు ఓ కేర్ టేకర్ను నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని, లేని పక్షాన తమకు కారుణ్య మరణం సాధించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ జరుగుతున్న న్యాయమూర్తి జస్టిస్ గన్మనేని రామకృష్ణ ప్రసాద్ 90 ఏళ్ల ఆ వృద్ధురాలి సమస్యను వినమనీయ కోణాలతో పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నారు. శేషగిరమ్మ, ఆమె మనవరాలి బాగోగులే తమకు ప్రధానమని చెప్పిన న్యాయమూర్తి కేవలం మాటలకే పరిమితం కాలేదు. ఆ అవ్వ మనవరాలి సంరక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పినప్పటికీ అసలు క్షేత్రస్థాయిలో వారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా న్యాయమూర్తి శుక్రవారం తన సొంత కారులో డ్రైవర్నిచ్చి రూపేష్ అనే న్యాయవాదిని ఆ వృద్ధురాలు, ఆమె మనవరాలు ఉంటున్న రాయపూడి గ్రామానికి పంపారు. వారి పరిస్థితిని పూర్తిగా తెలుసుకుని నివేదిక ఇవ్వాలని ఆయన న్యాయవాదిని ఆదేశించారు. వారి పునరావాసం, బాగోగుల కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారో పూర్తి వివరాలను తాము ముందుంచాలని ప్రభుత్వాన్ని, సిఆర్డీఏను ఆదేశించారు. చర్యలు సైతం సంతృప్తికరంగా ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు లైక్ ఇస్తే మాకు కొండంత బలం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. తప్పనిసరిగా కామెంట్ చేయండి.